హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మైసూర్ ప్యాలెస్ని చూసేద్దాం రండి. మేమైతే బెంగళూరులో ట్రిప్లో భాగంగా మైసూర్ ప్యాలెస్ అయితే వెళ్ళాము. చూడండి మైసూర్ ప్యాలెస్ ఎంత బాగా కనిపిస్తుందో. మేమైతే ఎంట్రన్స్లోనే 2 మామిడికాయలు కొనుక్కున్నాము. మనం ఎప్పుడు తినేవే తినాలనిపిస్తుంది కాబట్టి అక్కడ ఎన్ని ఉన్నా సరే మనకైతే మామిడికాయల మీదే లాగింది. 2 మామిడికాయలు అయితే కొనుక్కొని నేను, మా పిల్లలు, మా వారు తినుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడైతే గోల్డ్ బాక్సులు, ఏమన్నా పెట్టుకోవడానికి బాక్సులు కొన్ని అయితే ఐటమ్స్ అమ్ముతున్నారు. అవి చూసుకుంటూ మేమైతే ముందుకు వెళ్ళిపోయాము. ఇదంతా బయట నుంచి కనిపిస్తుంది మైసూర్ ప్యాలెస్. మేమైతే లోనికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ టికెట్ ఒక మనిషికి 100 రూపాయలు లోనికి వెళ్ళడానికి. ఇలా చూసుకుంటూ మేమైతే లోనికి వెళ్ళిపోయాం. చూడండి ఇదంతా బయటనమాట. 4 వైపులా 4 లాగా కోటలలాగా ఉన్నాయి. ఇది మైసూర్ ప్యాలెస్ అయితే నైట్ లైట్ షో చాలా బాగుంటుందంట. కానీ అది ఎప్పుడు వేస్తారనేది తెలీదు. మేమైతే నైట్ ఉండలేదు, మార్నింగే చూసుకొని వచ్చేసాము. ఇంకైతే లోనికి వెళ్ళగానే గోడల మీద ఏ ఒక్క చిన్న మొక్క కూడా వదలకుండా అప్పటి రాజుల తాలూకు వైభవాన్ని అలా పెయింట్ రూపంలో వేసి ఉంచారు. నెక్స్ట్ తరాల వాళ్ళు చూడడానికి కోసమని. చూడండి పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అలా చూసుకుంటూ కోటలోనికి వెళ్ళాము. పైన కిందన ఫ్లోర్లు కోటలో అయితే చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా ఉన్నాయి. మైసూర్ రాజులు ఆ రాజులు అన్నమాట అప్పట్లో వాళ్ళ పెయింటింగ్స్ అవన్నీను. ఇంకా వాళ్ళ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి పెయింటింగ్ ఎంత అద్భుతంగా చేశారో. అలా మనిషి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా పెయింటింగ్స్ అవి చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే వాళ్ళు వాడిన మేకప్ బాక్సుల్లాగా వీణలు, ఇంట్లో డెకరేట్ ఐటమ్స్ అవన్నీ ప్రదర్శనకు పెట్టారు. అవి చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముందుకు వెళ్ళిపోతే ఇంకొక వేరే పక్కన ఉన్న దాంట్లోకి వెళ్తామన్నమాట. అలా చూసుకుంటూ వెళ్తున్నాము. చాలా బాగుంది. సమ్మర్ కదా, ఎక్కువగానే క్రౌడ్ ఉంది. ఎప్పుడు అలాగే ఉంటుందట. ముందుకు వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే రాజుగారు వాడిన రాణులు వాడిన అద్దాలు, చైర్స్ అన్నీ ప్రదర్శనకు పెట్టారు. చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. చూడండి గ్రౌండ్. రాజుగారు అప్పుడు ఏ క్రీడలన్నా చేసేవారేమో ఆడడానికి అలాగా, అది ప్లే గ్రౌండ్. ఇవన్నీ వాళ్ళ వైభవం పెయింట్ రూపంలో వేసి ఉంచారు. ఇంకా వాళ్ళు ఆడే దేవుళ్ళు అవన్నీ కూడా ఉంచారు. చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. మా పిల్లలిద్దరూ చూడండి అక్కడ పెద్ద మిర్రర్ ఉంటే మిర్రర్లో వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. ఇతనే అక్కడ రాజుగారట. మరి ఏ తరానికి ఆ రాజుల్లో పెద్ద అతనేమో. అక్కడున్న గైడు కన్నడలో చెప్తున్నారు. మాకైతే ఏం అర్థం కాలేదు. మేము చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాము. అలా ముందుకు వెళ్ళిపోయిన కొలది కోట అయితే చాలా పెద్దది, ఎక్కువసేపే తిరగాలి. అందరూ ఎవరి మెమరీస్ వాళ్ళు ఫోన్లో బంధించేసుకుంటున్నారు. ఇలా కోట చూసుకుంటూ చూడండి. ఇదైతే సినిమాల్లోని రాణులు ఆ డోర్ కర్టన్స్ వెనకతల నుంచి చూసేవారు కదా, అలాగే ఉన్నాయి సేమును. కోటలు అవి సినిమాల్లో చూడడమే కానీ రియల్గా నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇది లాన్ నుంచి బయటికి ఇలా కనిపిస్తుంది వ్యూ. మైసూర్ ప్యాలెస్కి అయితే ఎప్పుడు వెళ్తానని నేనైతే అనుకోలేదు. అంత సడన్గా చూడగలిగానంటే నాకే ఆశ్చర్యం అనిపించేస్తుంది.
ఇలా గది గదికి ఒక్కొక్క డిజైన్లో కట్టి ఉన్నారు. లాన్ అయితే రాణిగారి ఫోటో ఏదో ఉంది. ఇక్కడ ఏనుగులకు కట్టినవి అవన్నీ ఉంచారు. చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. మైసూరు రాజుల వైభవం. అక్కడ చాముండేశ్వరి దేవి శక్తిపీఠం ఉన్నది, కానీ అక్కడికి ఎలవ్ లేదు. మేమైతే బయటకు వచ్చేసిన తర్వాత సెల్ఫీలు దిగేసాం. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్.